హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగానైతే పాలను వేడి చేద్దామండి. మేము డైలీ హాఫ్ లీటర్ పాలు వేయించుకుంటామండి. ఇక్కడ నేను పాలను వేడి చేస్తున్నాను చూడండి. స్లిమ్లోనే పెట్టి వేడి చేయండి, హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు. స్లిమ్లోనే పెట్టి వేడి చేయాలి. వేడయ్యాక ఖచ్చితంగా 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో మాత్రం ఉంచాలి. అప్పుడైతేనే మనకు మీగడ అనేది మందంగా వస్తుంది. నేను మీగడ అనేది ఒక సపరేట్ బాక్స్లోకి గిన్నెలో వేసాను చూడండి. ఇది నేను 20 డేస్ నుంచి కలెక్ట్ చేస్తున్న మీగడ అండి. ఇప్పుడు దీంట్లోకి పెరుగు వేసి తోడుపెడుతున్నాను. మీరు మీగడ తీసిన ఫస్ట్ రోజైనా మీరు పెట్టుకోవచ్చు, కాకపోతే నేను లాస్ట్ డే పెడుతున్నాను. ఒక్కొక్కసారి అలా చేస్తాను, ఒక్కొక్కసారి ఇలా చేస్తాను. ఎలా చేసినా ఏం కాదు. ఇప్పుడు దీన్ని మనం ఈవినింగ్ వరకు ఇలానే ఉంచుదాం. ఖచ్చితంగా ఒక హాఫ్ డే మాత్రం సైడ్ మాత్రం పెట్టాలి. అప్పుడైతే మనకు చక్కగా తోడుకుంటుంది. చూడండి, ఇక్కడ చక్కగా తోడుకుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేద్దామండి. ఈ మీగడంతా మనం మిక్సీ గిన్నెలోకి వేసేసుకుందాం. నార్మల్ వాటర్ తోటి మాత్రం అస్సలు మిక్సీ చేయకండి. ఎంత మిక్సీ చేసినా మనకు వెన్న అనేది సపరేట్ కాదు. ఖచ్చితంగా కూల్ వాటర్తోనే మనం మిక్సీ అనేది పట్టాలి, లేదంటే హాట్ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను కూల్ వాటర్ తోటి మిక్సీ పడుతున్నాను. చూడండి వెన్న ఎలా సపరేట్ అయిందో. చూడండి, చక్కగా వెన్న సపరేట్ అయిపోయిందండి. దీన్ని మనం ఒక వాటర్ పోసిన గిన్నెలోకి వేసేసుకుందాం. ఇక్కడ నేను మిగతాది కూడా మిగడ ఉంది కదండి, అది వేసేస్తున్నాను. మిక్సీ పట్టేస్తున్నాను. ఒక 2 టైమ్స్ పట్టానండి. చూడండి నాకు ఎంత వెన్న వచ్చిందో. 20 డేస్కి ఇంత వెన్న వచ్చిందండి నాకు. దాదాపుగా హాఫ్ లీటర్ దాకా వస్తుందండి నాకు నెయ్యి 1 మంత్కి. చూడండి, నేను ఇక్కడ 3-4 టైమ్స్ మాత్రం ఖచ్చితంగా వెన్న అనేది కడగాలండి. ఎందుకంటే స్మెల్ రాకుండానికి. ఎందుకంటే మనం యూజ్ చేస్తాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కాకపోతే నేను బయటనే పెడతాను. అందుకే నేను ఒక 3-4 టైమ్స్ మంచిగా వెన్న అనేది కడుగుతున్నాను. లాస్ట్లో కూల్ వాటర్ తోటి కూడా కడుగుతున్నానండి ఒకసారి. వెన్న అనేది కొంచెం గట్టిగా అవుతుంది చూడండి కూల్ వాటర్లో వేయగానే మనకు. ఇప్పుడు ఈ వెన్న అనేది మళ్ళీ సపరేట్ చేసేసి అదే గిన్నెలో మనం వెన్న వేసేసి వేడి చేసుకుందామండి. వెన్నను కూడా మనం స్లిమ్లోనే పెట్టి వేడి చేయాలండి. హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు, మాడిపోతుంది, కింద అడుగంటుతుంది. కాసేపు అయ్యాక మనకు వెన్న అనేది మొత్తం కరిగిపోతుందండి. చూడండి, కరుగుతుంది. స్లిమ్లోనే పెట్టి వేడి చేయండి. ఖచ్చితంగా ఒక స్పూన్ పట్టుకొని ఎప్పుడు తిప్పుతూనే ఉండండి. మరీ ఎక్కువగా తిప్పకండి. ఖచ్చితంగా మాత్రం ఒక 2-3 మినిట్స్కి ఒకసారి మాత్రం తిప్పుతూనే ఉండండి. చూడండి, నాకు ఇప్పుడు నెయ్యి అనేది సపరేట్ అవుతుంది చూడండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. మనకు అది వెన్నపూస అనేది ఇంకా బ్లాక్ కలర్లో రావాలండి. అప్పుడైతేనే మనకు నెయ్యి అనేది చక్కగా తయారైనట్టు. చూడండి ఎలా అయిందో. నేను స్టవ్ ఆఫ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని వడకట్టుకుందామండి మనం. ఇది 20 డేస్ నుంచి కలెక్ట్ చేస్తున్న మీగడ అండి. చూడండి నాకు ఎంత నెయ్యి వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.